చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ఎంపీ రెడ్డప్ప శుక్రవారం కుటుంబ సభ్యులు జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను 5 ఏళ్లుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన ప్రజా సుపరిపాలన తనకు శ్రీరామ రక్ష అని ఎంపీ రెడ్డప్ప అన్నారు. నిన్నటి రోజు పీలేరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి పైన లేనిపోని అభాండాలు వేస్తూ మాట్లాడినారు. దానికి ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభిమానులనండి, రామచంద్రారెడ్డి గారి అభిమానులండి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక్క మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా అబద్ధాలు మాట్లాడితే ప్రజలు సహించరు. ఎందుకంటే ప్రజలతో ఆయనకు ఎప్పుడూ సంబంధాలు లేవు. హైదరాబాద్లో పుట్టి పెరిగి రాజశేఖర రెడ్డి పుణ్యం వల్ల 2-3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. అంతేగాని ఈ వాయిల్పాడు కాన్స్టిట్యూన్సీలో కూడా ఆయన ఎప్పుడు వర్క్ చేసింది లేదు, ఉండింది లేదు. ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పనిచేసేవాడు. ఆయన అప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు కాబట్టి అతనితో మాకు సంబంధాలు ఉంటాయి. రామచంద్రారెడ్డి ఈసీసీ ప్రెసిడెంట్ కావడానికి 99లో ఆయన ఏదో పద్మావతి గెస్ట్ హౌస్కి వీసి ఆయన కాళ్ళు పట్టుకున్నట్టు చెప్పారు. ఇంత అబద్ధం చెప్తే అతికినట్లా ఉండాలి. మేము ఎప్పుడు కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో R&B గెస్ట్ హౌస్లో తిరుపతిలో జరిపేవాళ్ళం, కానీ మేము ఒక్కసారి కూడా పద్మావతి గెస్ట్ హౌస్కు మేము పోయింది లేదు, మాట్లాడింది లేదు. ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకులు అలో చేయరు. ఆ రోజు నేను ఉన్నాను, ప్రత్యక్ష సాక్షి. ఆ ఎలక్షన్లో కూడా రామచంద్రారెడ్డి ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు వచ్చినారు, మాట్లాడేవాడు ఏదో మాట్లాడితే మా శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే, పుంగనూరు ఎమ్మెల్యే కిరణ్ కూర్చో అని మాట్లాడుతూ కూడా మేము విన్నాము. మా చెంగారెడ్డి కూడా ఉన్నాడు అప్పుడు అందరూ ఎమ్మెల్యేలతో పాటుగా. ఎలక్షన్ ఆల్మోస్ట్ వాళ్ళు జరిపించింది అందులో భాగస్వామిని నేను. ఇట్లా అబద్ధాలు చెప్తే కాళ్ళు పట్టుకున్నాడంటే నిన్ను కాళ్ళ కింద తొక్కేశాడు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నిన్ను రాజకీయంలో ఎదగనేకుండా నువ్వు ఒక సీఎంగా పనిచేసినావు. పోనీ నీకు పీలేరు కాన్స్టిట్యూన్సీ తప్పితే వేరే కాన్స్టిట్యూన్సీలు నీకు ఫాలోవర్స్ 10 మంది ఉన్నారు చెప్పండి. పోనీ నీ లైఫ్లో నువ్వు ఎవరన్నా ఒక ఎమ్మెల్యేని చేసినని చెప్పండి. నీ తమ్ముడిని ఎమ్మెల్యే చేయాలనుకుంటూ కూడా చెప్పుల హారం తీసుకొచ్చి అతను మెల్లయించి తిప్పి ఆయన ఓడిచ్చేసినావు. అది నీ స్థితి. ఇప్పుడు బీజేపీలో ఏదో గవర్నర్షిప్ ఇస్తారని చెప్పేసి వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తుతూ నువ్వు చంద్రబాబుతో, పురంధీశ్వరుతో వాళ్ళిద్దరిని పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తావంటే నిజంగా చిత్తూరు ప్రజలు, ప్రత్యేకించి వాయిల్పాడు నియోజకవర్గంలోని ప్రజలు, పీలేరు నియోజకవర్గంలో ప్రజలు నిన్నెవరూ క్షమించరు. ఎందుకంటే నువ్వు కట్టుకోండి ఇప్పుడు కాలేజీలు కానీ ఆ సెంట్రల్ కాలేజీలు కానీ కూడా నీ భూములకు రేట్ రావాలని కట్టుకున్నావు తప్పితే వేరే విధంగా నీకు కానే కాదు. ఏం తెచ్చుకున్నావు చెప్పండి? నీ భూములు రేటుకి పెరిగే తప్పితే మిగతా నీ ఊరికి గిర్ర గీసుకొని రోడ్లు వేసుకున్నావు తప్పితే నీ కాన్స్టిట్యున్సీ తప్పితే వేరే కాన్స్టిట్యున్సీలో అడుగు కూడా పెట్టలేదు. 10 రూపాయలు డెవలప్మెంట్ కూడా చేయలేదు చిత్తూరు జిల్లా. అప్పుడు చంద్రబాబుతో నీకెందుకు ఇంతియాజ్కి ఒక టికెట్ ఇచ్చారు. 2 సార్లు ఈ మైనారిటీ సంబంధించిన ఇంతియాజ్కి టికెట్ ఇచ్చి అది నీ ఫ్రెండ్ బాలకృష్ణ కాబట్టి బాలకృష్ణ దగ్గర చెప్పించుకుంటే చంద్రబాబు ముస్లిమ్స్కి ఇచ్చాడు కాబట్టి ఒక్కసారి 500 ఓట్లు తగిలిస్తావు, ఇంకోసారి 24,000 ఓట్లతో ఓడిపోయినావు. నువ్వు రామచంద్రారెడ్డి నా కాళ్ళకాడికి వచ్చినాడు డీసీ ప్రెసిడెంట్కి. పోనీ నువ్వు నిజంగా నీకు అంత తెలివితోటి అబ్జర్వర్స్ చెప్పండి. ఎలక్షన్ ఎక్కడ జరిగిందో చెప్పండి. నీకు వాయిల్పాడు నీకేం సంబంధం ఉంది? కిషోర్ ఎప్పుడన్నా వచ్చేవాడు కదా, నువ్వు ఎప్పుడు వచ్చేవాడు కూడా కాదు. ఇంత కరోనా వస్తే కూడా ఒక్కసారి కూడా నువ్వు సీఎంగా పనిచేసిన మనిషి కలికిరికి రాలేదు, చిత్తూరు జిల్లాకి రాలేదు, ఒకరికి మెడిసిన్ తీసేలేదు, ₹1 తీసేలేదు. అదేవిధంగా సత్యసాయిబాబా దగ్గర డబ్బులంతా వచ్చేస్తే ఈ సీఎంఏ దోచుకొని అందరికీ పంచి పెట్టుకున్నాడు, వీళ్ళే పంచుకున్నారని ఒక అప్పుడు ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చినంత మేము విన్నాం. అంతేగాని రామచంద్రారెడ్డి నిరంతరము పార్టీకి కష్టపడి
ఈ జిల్లాను తన చేతుల్లో పట్టుకునేసి మీలాంటి పెత్తమ్మదారులందరినీ కాలి కింద తీసి రాకేసినాడు కాబట్టి ఇప్పుడు మీరు ఆయన మీద మాట్లాడే ధైర్యం వచ్చిందంటే రాండి, ఇక్కడికి వస్తావో రండి, నేను సమాధానం ఇస్తాను మీకు. ఆ ఎలక్షన్లో గాది వెంకటరెడ్డి లక్ష్మీదేవి మెంబర్లుగా ఉన్నారు. పెంచలయ్య అప్పుడు తిరుపతి ఎంపీ ఆయన అబ్జర్వర్గా మాకు వచ్చినాడు. కుసుమా కృష్ణమూర్తి ఎలక్షన్ స్క్రూటినీ కమిటీ చైర్మన్గా వచ్చినాడు. కానీ మేము ఇంత ఎలక్షన్లు జరుగుతుంటే నువ్వు ఎప్పుడు ఏ ఎలక్షన్కి పార్టిసిపేట్ కాలేదే. ఇంత అబాండాలు వేస్తే నిన్నేం చేయాలి? కాబట్టి ఈయన చేసిన